నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గ్రహాల స్థితిగతులను గమనాలను పరిగణలో తీసుకొని ఉగాదిని నిర్ణయించడం జరుగుతుంది. పాత సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మరి ఉగాది ఏ విధంగా ఏర్పడుతుంది అన్న అంశం అందరికీ తెలిసిందే. కానీ గ్రహాలకు సంబంధించిన గమనాలకు సంబంధించిన స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క వేళ నిర్వహించబడుతున్నట్టు కూడా తెలియజేసేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నాయుడు గోపాలకృష్ణ గారు. వీరు హస్త సాముద్రికాల్లో అనేక పరిశోధనలు చేశారు. వీటితో పాటుగా గోపాల సాముద్రికం, అరచేతిలో జీవిత రహస్యం అనే గ్రంథాలను రచించడం జరిగింది. వీటి ద్వారా ప్రజాసేవను ఆయన కొనసాగిస్తున్నారు. ముందుగా మనం వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు గోపాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. అదేవిధంగా ఇప్పుడు గ్రహ గతులను అనుసరించి సామాజిక, రాజకీయ, భౌతిక, భౌగోళిక మార్పులు ఎలా గుర్తించడం సాధ్యపడుతుందంటారు? మీరు గ్రహగతులను బట్టి సామాజిక, రాజకీయ, భౌతిక, భౌగోళిక ఈ మొదట వాడినటువంటి మాటల్ని మనం దీని నుంచి తొలగించాలి. ఓకే. సామాజిక అంటే సమాజంలో మన మార్పులు, గ్రహగతులను బట్టే కదా మనం ఉగాది చేసుకుంటున్నాం. అవునండి. సమాజం అంచేత చక్కగా మనం వాటిని ఆస్వాదించవచ్చు. అంటే సమాజం ఇప్పుడు మామిడి చిగురేస్తుంది, మామిడికాయలు వస్తాయి, ప్రకృతి అందంగా ఉంటుంది, పువ్వులు పూస్తాయి, చిగుర్లు వేస్తాయి. దీన్ని మనం దానికి అనుగుణంగా పంటల్ని ఆ సీజన్లో పండే పంటల్ని వేసుకుని మనం వాటిని కోతలు కోసుకుంటాం, సేద్యం చేసి చక్కగా ఫలితాన్ని రాబట్టుకోవచ్చు. అంతవరకే. రాజకీయ అంటే అది వ్యక్తిగతమైనటువంటిది. భౌతికమైనటువంటి మార్పు. భౌతికమంటే మన శరీరంలో మనం దాన్ని గ్రహించడంలో. ఇప్పుడు ఎండ పెరిగినప్పుడు భౌతికంగా కొంచెం మనకి మార్పులు వస్తాయి. అవునండి. దానికి తగినటువంటి ఆహార విహారాల్లో మార్పు చేసుకోవాలి మనం. అంతే తప్ప గ్రహగతుల వలన వ్యక్తి జీవితంలో ప్రమాదాలు, ఉపద్రవాలు, ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఈ రాశి గల వాళ్ళందరూ నాశనం అయిపోతారను, లేకపోతే అత్యంత కోటీశ్వరులు అయిపోతారను వ్యక్తిగతమైనటువంటి అంశాలని గ్రహాలకి ఆపాదించడం అనేటువంటిది కూడదు. కానీ ఇప్పుడు బయట అంతా జరుగుతుంది అదే కదండి. అదే మీ బలహీనత, అది మీ బలహీనత. అరే ఎలా జరుగుతుందండి చెప్పండి. ఇప్పుడు 12 రాసులు కదా మనకి ఉన్నవి. అవును. 27 నక్షత్రాలు. ప్రపంచంలో జనాభా అంతా కూడా ఈ 27 రాసులు 12 నక్షత్రాలు విభజించేయండి. వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి జరుగుతుందా? జరగదు కదా. రాజకీయ సంక్షోభాలు వచ్చేస్తాయంటే, రాజకీయ సంక్షోభాలు ఈ గ్రహాల వలన వచ్చేస్తాయంటే అది వ్యక్తిగతమైనటువంటి అంశం కదా. ఒకరికి పదవి రావాలన్నా, ఒక పండితుడు చక్కని కావ్యాలను రచించాలన్నా, ఒక శాస్త్రవేత్త కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా, ఒక దుర్మార్గుడు మర్డర్లు, మానభంగాలు చేయాలన్నా ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాలు. గ్రహాల్లో మార్పులు వచ్చేసి అందరు మనుషులు కూడా బీభత్సం అయిపోతారా? గ్రహాలకి మనం అవలక్షణాలని ఆపాదిస్తామా? తప్పు కదా అది. చండాల యోగాలు పడతాయా? ఎవరికి? గ్రహాలకి చండాల యోగం పడుతుందండి. ఇప్పుడు ఆ విధంగా చెప్తున్న వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటంటారు? నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను పేరు పెట్టను, విమర్శించను, అది చెప్పడానికి రాలేదు నేను ఇక్కడికి. ఏంటంటే వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేద్దాం. చండాల యోగం పట్టడం ఏంటండి ఎవరికి? గ్రహాలకి 2 గ్రహాలు కలిసిపోతే వాళ్ళకి చండాల యోగం పట్టిందా? అంటే గ్రహం అంటే దేవుడే కదా, మీరు ఒప్పుకుంటారా? పంచిపోతాలంటే దేవుడే కదా. కానీ వ్యవహారికంలో గ్రహం పట్టిందంటే శని పట్టింది లైక్ ఇట్లా అనుకుంటూ ఉంటారు. అరే మార్చుకోండి, మీ భావాలను మార్చుకోండి. విజ్ఞత వచ్చిందిగా మీకు, తెలివైన వాళ్ళు అయ్యారు కదా. ఆది మానవుల్లాగా లేం కదా మనం. 2025వ సంవత్సరానికి వచ్చాం కదా. కాలాన్ని ఎలా లెక్క పెడుతున్నాం మనం? ఇప్పుడు ఉగాది ఏ రోజున వస్తుంది చెప్పండి? మార్చి 30 ఆదివారం వస్తుందండి. రైట్. చూసారా, ఇప్పుడు మీరు మార్చి 30 ఆదివారం అని చెప్పారు. అవునండి. కానీ మన పూర్వీకులు ప్రభవ విభవ అని 60 సంవత్సరాలని క్యాలెండర్ తయారు చేసి, మాసాలు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము అని తయారు చేసి, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది వస్తుంది. ఆ మాట మీరు చెప్పలేకపోతున్నారు.
ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఆంగ్ల సంవత్సరాలకి మేము అలవాటు పడి ఉన్నాం కాబట్టి. అది అంచేది ఇప్పుడు వ్యక్తిగతమైన ప్రభావం ఎలా చూపెడుతుంది. ఒకప్పుడు మనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది ఇప్పుడు జరుపుకుంటున్నాం. కానీ దీన్ని మర్చిపోయాం మనం. చైత్రము వైశాఖం అనేటువంటి నెలల్ని మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? తప్పు కాదు అది. గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత 2025 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా వివిధ తారీఖులు, వివిధ కొలతలు, కాలాన్ని లెక్క పెట్టడానికి అప్పుడు ఏమనివారంటే రోజు, జాము, గడియ, విఘడియ ఇలాగా కాలాన్ని లెక్క పెట్టేవారు. కొంతమంది ఇంకోటి ఏదో లెక్క పెట్టేవారు. అదే కొలతలకు కూడా బారా, మోరాన్ని లెక్క పెట్టేవారు. కొంతమంది ఏమో ఈ తూకాలు వేయడానికి వీసా పదనం అనేవారు. కొంతమంది ఏమో సోలా, అడ్డా అనేవారు. అదే ఇంకొకళ్ళు ఏమో లీటర్ అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. ఇవన్నీ కాదు. కాలం అనేటువంటిది మొత్తం భూగోళంలో అందరికీ కూడా ఒక రకమైనటువంటి అనుసరణీయం కావాలని చెప్పేసి అప్పుడు ఆంగ్ల మనం పెట్టుకున్నాం అలాగా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అందరినీ అన్ని దేశాలని శాసిస్తున్నారు కనుక క్రీస్తు శకం అని పెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాం. అక్కడి నుంచి మొదలమైందా ఈ ప్రకృతి? కాదు కదా. అంతకుముందు తెలుగు సంవత్సరాది, తమిళ సంవత్సరాది, ఇంకొక కన్నడ సంవత్సరాది అవి వేరుగా ఉన్నాయి. ఇక్కడ మన కాలాన్ని లెక్క పెట్టేటువంటి అంశము కరెక్ట్, అది కాదని నేను అంటలే. కాలాన్ని, గ్రహగతులని, ఈ చంద్ర కళలని చంద్రమానము అంటాం. ఇది సౌరమానము అంటే సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి దీన్ని గమనించి సౌరమానము. ఇది సౌరమానం వల్లనే ఈ తారీఖులు ఎప్పుడు ఒకటే అవుతూ ఉంటాయి. చంద్రమానంలో ఏమవుతుందంటే మన తిథుల ప్రకారం వెళ్తాము, అప్పుడు తారీఖులకు వేరవుతూ ఉంటాయి. అదే కొంతమంది అప్పుడు బర్త్డేలు కూడా తిథి ప్రకారం ఒకటి, లేకపోతే ఇట్లా అంటుంటారు కదండి. చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పే ఉంది. తిథి ప్రకారం అంటే మనం ఈ ఆచారంలో ఉన్నాం గనక, తెలుగు సంవత్సరాది ఈ తిథుల్ని ఆచరిస్తున్నాం గనక దాని ప్రకారం చేసుకోవచ్చు. మరి క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం గనక ఇప్పుడు క్యాలెండరే ఫాలో అవ్వాలి అందరూ. నేను చైత్ర శుద్ధ పాడ్యం రోజున నాకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అంటే మనకి ఎక్కడ ఫ్లైట్ టికెట్ కుదరవు, ఈ తారీఖు ప్రకారమే వెళ్ళాలి. అంచేత దాన్ని అనుసరించాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి అంశాలకి సంబంధం లేదు, భవిష్యత్తుతో సంబంధం లేదు. అంచేత దేవుళ్ళకి చండాల యోగాలు ఆపాదించకూడదు. భగవంతుడు ఉన్నాడు. భగవంతు స్వరూపాలు ఏమిటంటే ప్రకృతిలో అన్నీ కూడా భగవత్ స్వరూపాలే. అంచేత వాటిని మనం ఆరాధించాలి, ప్రేమించాలి, వాటి నుంచి మనం శక్తిని తీసుకోవాలి. అంచేత వాళ్ళేదో మనకి అపవాదం చేస్తున్నారని వాళ్ళకి చండాల యోగాలు అంటగట్టి దాన్ని నివారించడానికి ప్రక్రియలు చేయటం అనేటువంటిది తప్పు.